చూడొచ్చు అంజనాదేవి. ఈమె ఇప్పుడు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. వాయుదేవుడు అంజనకు ప్రసాదం ఇచ్చుట అంటే అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టాడు. అది ఇక్కడ నెక్స్ట్ ఐడియాలో చూడొచ్చు మనం. అది డీటెయిల్స్ కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆంజనేయుడు జన్మించాడు ఇక్కడ అంజనాదేవికి. దీనికంటే ముందు అది మీరు విన్నట్టయితే మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరు దంపతులు కేసరి ఆంజనేయ అంజన ఇద్దరు ముద్దాడుతున్నారు ఆంజనేయుడిని. ఇక్కడికి వచ్చినట్టయితే వాయుదేవుడు తన పుత్రుడు ఆంజనేయుని మొదట ఆకాశ విహారమునకు గోనిపోవుట చూడొచ్చు. ఇక్కడ విజువల్స్ కూడా కనబడుతున్నాయి మనకి. ఇక్కడ సూర్యుడు, ఇక్కడ ఆంజనేయుడు ఏం చేస్తాడంటే పండు అనుకొని చెప్పేసి సూర్యుని మింగుతాడు. ఈ సీన్ కూడా మనకి మంచిగా చూడొచ్చు. ఇక్కడ ఆంజనేయునిపై ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించుట. అది కూడా చూడొచ్చు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు మొదలగు దేవతలు ఆంజనేయుడిని దీవించుట. సో వీళ్ళందరూ నలుగురు దేవతలు కలిసి ఆంజనేయుడిని బ్లెస్సింగ్ ఇస్తున్నారు. మంచిగా తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ. ఇక్కడ సురేంద్రపురి మొత్తం తిరగాలంటే, మొత్తం మహాభారతం గురించి తెలుసుకోవాలి అంటే, విజువల్గా రియలిస్టిక్గా తెలుసుకోవాలి అంటే ఇక్కడ సురేంద్రపూర్లో ఒక 2 days స్టే చేసి మంచిగా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ అన్ని విజువల్స్ తోటి మనం అన్ని కథ మొత్తం తెలుసుకోవచ్చు. ఒక 2 days అయితే స్టే చేసుడు కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఫన్నీ సీన్ ఏంటంటే ఆంజనేయుడు హనుమంతుడు తన తోకతో స్నేహితులను బంధించండి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ హనుమంతుడు ఋషులను అల్లారిపరిచాడు. మొత్తం ఫన్నీ సీన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ అశోకవనంలో రాక్షసుల కావలలో రావణ బ్రహ్మ సీతాదేవిని హెచ్చరించాడు. ఇక్కడ సీతాదేవిని రావణ బ్రహ్మ ఇంద్రుడు అందరూ హెచ్చరించారు. ఇక్కడ చూడవచ్చు ఆంజనేయుడు పెద్దగా అయిపోయాడు. ఆంజనేయుని భటులు అందరూ ప్రోత్సహిస్తున్నారు ఆంజనేయుడిని. ఇక్కడ హనుమంతుడు లంకకు రెడీ ఉన్నాడు వెళ్ళడానికి. సో అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు హనుమంతుడిని. ఇక్కడ హనుమంతుడు చూడొచ్చు బయలుదేరాడు, లంకకు బయలుదేరుతున్నాడు. ఇక్కడ ఎగ్జైటింగ్ సీన్ వచ్చేసి సురస నోటిలో దూరి తలలో నుండి బయటకు వచ్చిన ఆంజనేయుడు. సురస నోటిలో దూరిండు, తల నుండి బయటకు వచ్చిండు. ఇక్కడ ఆంజనేయుడు చూడొచ్చు. అసలు ప్రతి సీన్ కూడా ఎలా జరిగింది అనేది మంచిగా అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దారు. దీనికంటే ముందు వచ్చేసి ఇక్కడ మైనాక పర్వతాన్ని స్పర్శించి ముందుకు సాగుతున్న ఆంజనేయుడు. ఇక్కడ ఆంజనేయునికి విభీషణుల ఇక్కడ మీటింగ్ అవుతుంది. ఇక్కడ రాక్షసులతో యుద్ధం చేయుటకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమునకు ఆంజనేయుడు కట్టుబడిండు. ఆంజనేయుడు ఆల్మోస్ట్ రీచ్ అయ్యాడు లంకకు. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ రెడీ ఉన్నాం, పాతాళలోకంకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆంజనేయుడు ఇక్కడ పైన కూర్చున్నాడు. రైట్. ఇక్కడ ఒక చిన్న బోర్డు కూడా ఇచ్చారు. రామలక్ష్మణులను అహిమహి రావణుల నుండి కాపాడుటకు ఆంజనేయుడు తన వాలంతో కుటీరమును నిర్మించి పైన కూర్చొని కాపాల ఉండుట. లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు.
ఒక గుహలోకి వెళ్ళినట్టే ఫీల్ వస్తుంది నాకైతే. ఇక్కడ శ్రీకృష్ణుడు అనుకుంటా అక్కడ పడుకున్నాడు. కిందికి వెళ్ళి ఇంకేమన్నా అద్భుతాలు చూపెడతారా, మన అద్భుతాలు జరుగుతాయా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు పాతాళ గృహంన ఇక్కడ క్లియర్ కట్గా రాసి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ చదువుతాను. పాతాళ గృహమున పాతాళ భైరవి ముందు రామలక్ష్మణులను బలి ఇచ్చుటకు సిద్ధముగా నన్ను మహి రావణులను వధించుటకు పంచముఖ ఆంజనేయుడు తుమ్మెద రూపంలో ఉన్నవారి ప్రాణములను విధించి రామలక్ష్మణులను రక్షించాడు. సో పాతాళ గృహంలో ఏమైందంటే పాతాళ భైరవి ముందు రామలక్ష్మణులను బలిచ్చుటకు సిద్ధంగా ఉన్న మహి రావణులను వధించుటకు పంచముఖ ఆంజనేయుడు ఏం చేశాడంటే తుమ్మెద రూపంలో ఉన్న వారి ప్రాణములను వధించి రామలక్ష్మణులు అయితే ఆల్మోస్ట్గా మ్యాక్సిమం అయితే దక్కించాడు. ఇక్కడ ఆంజనేయుని పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి. ఇక్కడ పాతాళ గంగ. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ఇక్కడ మనం బాలదేవతలను కూడా చూస్తున్నాం. ఇక్కడ ఇక్కడ ప్రతి సీన్ కూడా ఉంది ఏం జరిగిందనేది మహాభారతంలో. సో మీకు జస్ట్ శాంపుల్గా ర్యాండమ్గా నేను మీకు చూపెట్టుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మేము స్టే చేయడం 1 డే కాబట్టి 2 days ఉంటేనేమో వీడియో క్లియర్ కట్గా తీసేవాటిని. ఓకేనా, మీకు శాంపుల్ చూపెడుతున్నాను. ఇక్కడ మొత్తానికి అయితే అర్జునుడు సుభద్రలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కుమారుడు వచ్చేసి అభిమన్యుడు. ఇక్కడ ఈ సీన్ కూడా చూపెట్టినారు. కుమారుడు అభిమన్యుడు విరాటరాజు కుమార్తె ఉత్తరాను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు చిన్న యుద్ధం జరుగుతుంది. పాండవులు తమ రాజ్యాన్ని తమకు ఇవ్వమని శ్రీకృష్ణుడు ద్వారా రాజభారం నడపగా పాండవులకు విషమంతా కూడా ఇవ్వనని తీర్చిన దుర్యోధనుడు. కౌరవులు పాండవుల మధ్య తప్పని యుద్ధం ఇది. నాకు లైటింగ్ విజన్ కనబడుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, అంతా గ్లాస్తో తయారు చేశారు. ఇక్కడ